ఏంట్రా మామా అర్జెంట్గా రమ్మన్నావు? అర్జెంట్గా రమ్మన్నా. ఒక వైర్ అవుతుందప్ప, ఒక ఐడియా వచ్చింది. ఏంటి చెప్పాను చెప్పు. అది చేస్తారుగా పండుగ, అది చేసినట్టు కూడా మన పండుగ వస్తుందిగా క్రిస్మస్ పండుగ గట్టిగా చేద్దామా? అసలు మనం చర్చికి వెళ్ళాం కదా మావా, అసలు మనకు పండుగ ఏంట్రా? అదేంటి అసలు మనం క్రిస్మస్ చేయకపోవడం ఏంది? మనం కూడా చేయాలి ఖచ్చితంగా పండుగ. అసలు మనం వెళ్ళాం కదన్నా, ఎన్నినా ఎలా పని మనం పండుగ చేయాలి రా అంతే. మామ ఇదంతా కాదు, ఆ పండుగ నేను చెప్తున్నా, మనం పండుగ చేద్దాం. చేద్దాం మావా. సరే అలాగే చేద్దాం. డబ్బులు అందరమే వేసుకుందామా లేకపోతే? మామ మనకి సిగరెట్గా డబ్బులు లేవు, ఆలోచించి ఒక మాట. అట్టే పోగు చేసి చేద్దాం. పండుగ మడికి నెంబర్ 1 ఎత్తనేను. ఒక్క మాట నేను చెప్తానండి, మా ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు అడుగుతామా? మన వాళ్ళు చూసి డబ్బులు ఎవడెత్తాడు మావా? వాళ్ళు ఎత్తారు మావా, అడిగితే పండుగ అని చేస్తే వాళ్ళు ఎవరైంది ఎందుకోరు చెప్తారు, పండుగ చెప్తారండి పండుగ చెప్తే ఏమో అడిగితే మా ఎత్తారా అన్నది నా డౌట్ మావా. ఎందుకంటే వెనకెళ్ళి అడుగుదాంపా, వాళ్ళే ఎత్తారు. ఎందుకు భాస్కర్ గారిని ఎవరు పెడదాం అంటావు? ఏ భాష అయితే బాగుంటుంది? అత్తగారు ఎవరిని పెట్టేది ఏందయ్యా? మన అమ్మ వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు వెళ్తున్నారు కదా, ఆయన పెడతాం. అరవస్ట్ ఆయన పెట్టేసి కాకుండా క్రిస్మస్ కదా మనం మెయిన్, క్రిస్మస్ గురించి అంటే ఏంటి అని చెప్పేసి తప్పులు మాట్లాడి చెప్పి పంపాను నువ్వు. వాటిలో వేసుకుందాం. నీ దగ్గర ఎంత ఉంది మా? అయితే ఫోన్పేలో తిరగండి మా. 20 రూపాయలా? నీ దగ్గర వస్తానేమా? నా దగ్గర ఫోన్పేలో 56 రూపాయలు అండి మా. 56 ఉండి 20 రూపాయలు 56 రూపాయలు 50 రూపాయలు మావా. నా దగ్గర 7 రూపాయలు ఉన్నాయి, సరేనా? 7 రూపాయలా? 7 రూపాయలు మరి ఏ తక్కువ మాటలేమో చెప్పారు మరి ఎట్ట చేద్దండి? అందరూ అడుగుదామా? మన దగ్గర లేకపోతే అందరూ మన సంఘస్థులు ఉన్నారు కదా, మన సంఘస్థులు సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేద్దాం. వసూలు చేస్తే భోజనాలు పెడితే వాళ్ళందరూ ఇచ్చిన డబ్బులతో కోపాలు బ్రహ్మాండంగా అయింది భోజనాలు. ఏ ఇబ్బంది భాస్కర్ దగ్గరికి వెళ్దాం, బాగుండి మన వెళ్ళిపోతాడు మళ్ళీ. గుడివాడ మచిలీపట్నం వచ్చేసి మంచి రోజులు తెప్పించేసేద్దాం. ఇక్కడ వెళ్ళిపోయి చూసేసుకొని వచ్చేసి ఎక్కేద్దాం. రొయ్యలు తీసుకున్నా కానీ రొయ్యల కంటే కూడా మంచిగా మటనే నెంబర్ 1 ఉండిద్ది, ఏ విషయంలో అయినా చూసుకో. పని చేద్దాం, రొయ్యలు ఫిష్ పీతలు మచిలీపట్నం తెచ్చేసి మంచిగా నుంచి మటన్ తెప్పిద్దాం. అపోలో ఫిష్ నుంచి చికెన్ తెప్పిద్దాం. భాస్కర్ వందనాలండి. తమ్ముడు. ఏం లేదండి, క్రిస్మస్ చేసుకున్నాం అనుకుంటున్నాము. మీరు సువార్త చెప్తానికి పిలుస్తామని చెప్పి వచ్చాము. క్రిస్మస్ ఈసారి మనం గ్రాండ్గా చేస్తున్నామండి. డీజే పెట్టాము, పాటలు, సాంగ్స్, టపాకాయలు, భోజనాలు భారీ స్థాయిలో పెడుతున్నాం. చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం అండి ఈ సంవత్సరం. క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారు? డ్యాన్స్ వేసుకోవటం, అల్లరితో కూడిన ఆటపాటలు చేసుకోవటం, ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి అట్లా చేయటం అనేది క్రిస్మస్ అని మీరు అనుకుంటున్నారా? అదే కదండి క్రిస్మస్ అంటే అందరూ చేసేది, డాన్స్ పాటలు పడతారు. కాదు క్రిస్మస్ అంటే క్రీస్తుని హృదయపూర్వకంగా మనసారా దేవుణ్ణి ఆరాధించడం. క్రిస్మస్ అంటే తెలియకుండా లోకానుసారంగా ఈ టపాకాయలు పేల్చడం, తర్వాత డ్యాన్స్ చేయటం, డీజేలు పెట్టడం, భోజనాలు చేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవటం, ఇవన్నీ ఆచారంతో కూడినటువంటి పద్ధతులు. ఇవి మన పితరుల దగ్గర నుంచి ఇదే ఆచారాలు వస్తూ ఉన్నాయి. అవి చేయకూడదు. ఇప్పుడు మన తరంలో అయినా క్రిస్మస్ అంటే ఏంటి, క్రీస్తుని నిజంగా ఆయన పుట్టుక గురించినటువంటి పరమార్థం ఏంటి అని మనం తెలుసుకొని మనస్ఫూర్తిగా ఆరాధించడమే దేవుని క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఇదా? మీరు చెప్పండి. క్రిస్మస్ అంటే దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది కదా, ఆత్మను ఆరాధించేవారు పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ఆరాధించవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఈ రీతిగా కాదు, క్రిస్మస్ అంటే దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఆరాధించడం అనేది క్రిస్మస్. క్రిస్మస్ అంటే డీజేలు పెట్టి డాన్స్ వేయటం, పాటలు పాడటం, కొత్త బట్టలు కొనుక్కోవటం, ఇట్లా ఆరాధన చేయటం అనేది క్రిస్మస్ కాదు. ఇదంతా లోకానుసారమైంది, లోకస్తులు చేసినట్లుగా చేసే పద్ధతులు ఇవన్నీ. దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది కదా, మిమ్మల్ని బట్టే కదా రోమే రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామం దూషించబడుతున్నది.
ఆ లేఖనం స్పష్టంగా చెప్తున్నది. క్రిస్మస్ చేయాలి, కానీ ఎలా చేయాలంటే లోకానుసారంగా చేయకూడదు, డీజేలు పెట్టుకోకూడదు, పాటలు పాడకూడదు, లోకానుసారమైన పద్ధతుల ప్రకారం చేయకూడదు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు పారంపర్యచరములను గైకొంచున్నారు అని. ఈ విషయాన్ని గమనించి మనం ఏం చేయాలంటే ఈ పద్ధతులన్నీ మానుకోవాలి. నిజమైన క్రిస్మస్ అంటే ఆయన ఎందుకు పుట్టాడో, ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటో దాన్ని తెలుసుకొని దాన్ని బట్టి మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధన చేయాలి. దేవుడు మన పాపాల నిమిత్తం వచ్చాడు, మనం మన పాప భారాన్ని మోసి మనల్ని విమోచించి ఆయనతో కలిసి నిత్య జీవంలో బ్రతకాలని ఆయన ఆశపడి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. మన పాపాలను మనం తీసేసుకోలేదు, దేవుడే వచ్చి మన పాపాలను తీసేయడం తప్ప మరి ఏ దేవుడును ఏ మనుషుడును ఈ పాపాల యొక్క ప్రతిఫలాన్ని తీసివేయలేడు. అది గమనించి మనం ఏం చేయాలంటే క్రిస్మస్గా ఆరాధన చేయాలంటే దేవుని యొక్క పుట్టుక పరమార్థాన్ని మనం కనుక్కొని ఆ రీతిగా ఎందుకు పుట్టాడో, ఎందుకు రావాల్సి వచ్చిందన్న విషయాన్ని తెలుసుకొని మనం ఆరాధించడం అనేది ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు పుట్టాడంటే మన పాపాలు తీసివేయడానికి పుట్టాడన్న సంగతి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆయన శిలువ రక్తాన్ని శిలువలో ఎందుకు బలిగా అర్పించాడన్న విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, తెలుసుకొని ఆయన అంగీకరించి మనం రక్షణ పొందుకుంటే అదే మనకు నిజమైన క్రిస్మస్. ఈ విషయం అర్థమైన ప్రతి వ్యక్తి క్రిస్మస్ చేసుకున్నట్లే. అయ్యగారు ఇప్పటి వరకు మేము క్రిస్మస్ అంటే డీజేలు, పాటలు, బాంబులు కాల్చుకోవటం, డ్యాన్స్లు వేయటం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాం అయ్యగారు. క్రిస్మస్ అంటే అలా జరుపుకోవాలనుకుంటాను. కానీ ఈరోజు మీరు చెప్పిన మాటల ప్రకారం చూస్తే నిజమైన క్రిస్మస్ అంటే మనలో పాపం కొరకు యేసుక్రీస్తు వారు పుట్టారని, ఆయన కూడా సొంత రక్షకుడిగా అంగీకరించాలని చెప్పి మీరు చెప్పారు అయ్యగారు. ఈ సంవత్సరం నుంచి మేము అలాగే క్రిస్మస్ని రియల్ క్రిస్మస్గా జరుపుకుంటాము. యేసుక్రీస్తు వారు రియల్గా మా కొరకు జన్మించారని చెప్పి మేము నమ్ముతున్నాం అయ్యగారు. వందనాలు అయ్యగారు. మంచిది, మంచిది. వందనాలు. వందనాలు.